ఉన్నటువంటి మన నాయకుడు కామారెడ్డి శాసనసభ్యుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కేసీఆర్ కా బాప్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేవంత్ కా బాప్ అన్న చేవెళ్ళ ప్రజలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సంస్కారం ఉన్న వ్యక్తి, ఒక పద్ధతి ఉన్న వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే చేవెళ్ళ నియోజకవర్గానికి రత్నమన్న మొన్న 40,000 ఓట్లు తెచ్చింది, సార్ 1,20,000 వస్తాయని చెప్పింది. ఇకపోతే శ్రీరాములు ఉన్నాడు, మహేశ్వరం ఆల్రెడీ 1,00,000 దాటే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని వస్తాయి? తాండూరు అయినా, వికారాబాద్ అయినా, పరిగైనా, చేవెళ్ళైనా, మహేశ్వరం అయినా, రాజేంద్ర నగర్ అయినా ఏదన్నా కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేవెళ్ళ విజయం ఉంటుంది. మొట్టమొదటి సీటు చేవెళ్ళదే ఉండాల్సిన అవసరం ఉంది. అన్నా నిజంగా చాలా మాట్లాడాల్సి ఉన్నాయి, కానీ సమయం కూడా ఎక్కువ లేదు. అయినా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ అడ్డందొడ్డంగా మాట్లాడుతూ, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడి, యాస భాషతో మాట్లాడి, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి మానసికంగా ఆనందం పొందే నాయకులకు ముక్కుసూటిగా ప్రతి విషయంలో క్లారిటీగా సబ్జెక్టుతోని అవగాహనతోని మాట్లాడే వ్యక్తులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గొప్పది. కానీ అసహ్యమైన పదజాలం ఉపయోగించే ఆ పార్టీలన్నీ ఇవాళ ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచించాలి. ఇకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ చేవెళ్ళ నియోజకవర్గాన్ని ఆయన పొలిటికల్ గా బాధ్యత తీసుకున్నాడు. ఇది గెలిపిస్తాను, ఇది మహబూబ్ నగర్. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి క్యాండిడేట్ దిక్కులేడు. పక్క నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేసి పక్కనున్న వాళ్ళని సగం చేంజ్ చేసుకున్నాడు, అర్ధభాగం చేంజ్ చేసుకున్నాడు, ఇంకా అర్ధభాగం వెయిటింగ్లో ఉన్నది. కే వచ్చింది, ఇంకా మిగతాది రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆయనకేమో పార్టీకి దిక్కు లేకుండా అయిపోయింది, ఈయనకు క్యాండిడేట్ దిక్కు లేకుండా అయిపోయారు. ఇవాళ కనీసము వీళ్ళు నా పార్టీ, ఈ పార్టీని చూసి ఓటేయండి అని చెప్పే ముఖమైతే ఎట్లాగూ కాంగ్రెస్కు లేనే లేదు. ఇకపోతే బీఆర్ఎస్ది రద్దయిన నోటు లాంటిది, ఇక దాని గురించి మాట్లాడేది లేదు. మన దగ్గర 2,000 ఉన్నా, ఎన్నున్నా పనిచేయవు. ఇది పరిస్థితి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా, పాత ముఖ్యమంత్రి అయినా ఇద్దరికి కనీసం పోటీ చేసి మాట్లాడాలనుకుంటే కారణం చెప్పే పరిస్థితి లేదు. ఓటును అడిగితే ఎందుకు అడగాలనే ఆలోచన చేయాలన్న సమస్య ఉన్నది. అది కూడా చెప్తే ఇంకా లాస్ట్ చెప్తుంది ఆకలి డైలాగ్. ఇవ్వకపోతే ఆయన ఆల్రెడీ ఒకసారి పొరపాటు చేసాడు కామారెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి. ఇక మళ్ళా చేవెళ్ళలో వచ్చి దత్తత తీసుకుంటా, నేను ఇది గెలిపిస్తా అని చెప్తుండు. మళ్ళోసారి పరాభవం ఆయనకు తప్పదే, అది రాసి పెట్టుకోవచ్చు. ఇకపోతే రద్దయిన నోటుకైతే చెల్లనే చెల్లదు. ఇక అది ఇప్పుడు మళ్ళా కొత్త క్యాండిడేటే లెక్కాలా, దొరకబట్టుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఇప్పటి వరకు ఏం చేసిండు అంటే చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కొన్నాడు తప్ప ఇంకేం చేసిందైతే లేదు. ఇది భారత రాష్ట్ర సమితి లక్షణం. ఇకపోతే చెల్లని చిల్లుబడ్డ ముంతలో చెల్లని రూపాయలేసి లోడలోడ లోపి నేను బాగా గుమ్మరిస్తున్నా అని చెప్పి 6 గ్యారెంటీలు చెప్పారు. చిల్లుబడ్డ ముంతల చెల్లని రూపాయలేసి లోపితే ఏముంటుంది అందులో ఏముండదు. అదే 6 గ్యారెంటీలు. ఆ గ్యారెంటీలు అయ్యేది లేదు, పోయేది లేదు. అన్న ఏదైనా సరే రాజకీయంలో ఖచ్చితంగా మార్గనిర్దేశకంతో భారతదేశ అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన మార్గదర్శనంలో నడుస్తున్నటువంటిది మన భారతీయ జనతా పార్టీ. ఇవాళ దేశం అగ్రదేశంగా మారడానికి, ప్రపంచంలో విశ్వగురుగా మారడానికి
మన ప్రధానమంత్రి మన నాయకుని కోసం ఎదురు చూస్తూ ప్రపంచము మా దేశానికి వస్తే చాలు అనే పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అధ్యక్షతన మనం పనిచేస్తున్నాం. ఈసారి అబ్కా బార్ 400 కా పార్ అని చెప్పి 400 మీద గెలవాలనేది ఉంది. కానీ తెలంగాణలో 17కు 17 గెలవాలని రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అన్నారు. అన్న పాత బస్సు కూడా గెలవచ్చు, ఏది అసాధ్యం అనేది లేదు. సాక్షాత్తు 2 ముఖ్యమంత్రులనే మన పార్టీ ఓడగొట్టిందంటే ఏమీ లేదు, అన్నీ చేయొచ్చు. అన్నీ చేయాలంటే కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలా. కనీసం ఒక్క కార్యకర్త 10 నుంచి 15 ఓట్లైనా ఖచ్చితంగా ప్రజల ద్వారా మనకు పార్టీకి వచ్చేటట్టు పనిచేయాలి. అన్న కార్యకర్తలే పునాదులు ఈ పార్టీకి. మీలాంటి కార్యకర్తలు ఉన్న ఈ పార్టీలో నేను నాయకునైనందుకు నేను మీ కాళ్ళు మొక్కి మరీ రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. అన్న ఇది నిజం, ఇది మనస్ఫూర్తి చెప్తున్నాం. డబ్బు లేకుండా, మద్యం లేకుండా, పెట్రోల్ లేకుండా 5 సంవత్సరాలు కష్టపడి 10,000 మంది కార్యకర్తలు తయారై ఇవాళ భారతీయ జనతా పార్టీకి కామారెడ్డిలో విజయం పొందించింది తప్ప అందులో ఇంకా వేరే ఆలోచన లేదు. ఇది నిజం అన్న. అదే నిజమైనప్పుడు ఏదైనా అవుతుంది, అది సాక్షాత్ 2 మీద. ఎవరు ఓడిపోయినా ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరో ఒకరు అందులో ముఖ్యమంత్రి అవుతారని తెలిసినా జనము మంచిని నమ్మింది, కార్యకర్తను నమ్మింది, ఆ ఊర్లో ఉన్న కార్యకర్త పనిచేసిన విధానంను నమ్మింది, ఆ కార్యకర్త నిజాయితీని నమ్మి ఓటేసారు తప్ప ఇక్కడ వేరే గొప్పతనం లేదు. అందరూ మీరు నాది గొప్పతనం అనుకుంటున్నారు. అన్న ఉదయం లేచి దేవుణ్ణి మొక్కి ఆ తర్వాత నా తల్లిదండ్రులను మొక్కి నేను 3వ వ్యక్తులను మొక్కుతున్నా అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అని చెప్తున్నా. ఉదయం లేచి కాళ్ళు మొక్కి బయటకు వెళ్తే జీవితకాలం నాయకుని ఉండే పరిస్థితి నాకు ఉంటుందని నమ్మే వ్యక్తిగా చెప్తున్నాం. అన్న అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సాధించి చూపెట్టారు. ఆయన మార్గంలోనే అలాగే బూజ్జీతో హమ్ జీతే అని ఏదైతే చెప్పిండో అదే విధానంలో పనిచేసి ఇవాళ సక్సెస్ అయినాం. ఇది నిజం అన్న. మీరందరూ కూడా ఇంతమంది ఉన్నారు ఇవాళ. అన్న మీరు అక్కడి నుంచి ఇక్కడి వరకు ర్యాలీ చూసి ఈ జనం చూసి ఇవాళ ఈ కార్యకర్తల ఉత్సాహం చూస్తే కాంతంటే మన ఉందా అన్న? ఉన్నదా ఏదన్నా? అన్నీ సాధ్యమే. కాబట్టి ఖచ్చితంగా మనము చేవెళ్ళలో ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించి భారతీయ జనతా పార్టీ ఖాతాలో మొట్టమొదటి సీటు ఈ చేవెళ్ళ నియోజకవర్గమే కావాలనేది నా కోరిక. ఇది మీరు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన గట్టిగా పనిచేసి నిర్ణయం తీసుకొని చేయాల్సినటువంటి పని. కాబట్టి దయచేసి అందరూ కూడా సమయం ఉంది కదా, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనే దానికన్నా ఈ రోజు పని ఇప్పుడే, రేపటి పని ఈ రోజే, ఎల్లుండి పని కూడా ఈ రోజే అనుకొని మనం పనిచేస్తే సాధ్యం కానిదనేది ఏమీ లేదు అన్న. యువకులు ఉన్నటువంటిది, చైతన్యవంతులు ఉన్నటువంటిది, మేధావులు ఉన్నటువంటి, చదువుకున్న వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, అన్ని కులాలు, అన్ని మతాలు చూస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీని. ఇది మాత్రం మీరు గుర్తించాలా. పోయి ఒక్కసారి అన్న ఓటేయండి మోడీ గారికి అని ఒక్కసారి అడిగితే, మీరు ఒకటి అడిగితే 10 పడతాయి అన్న. అది మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు ఆ పని చేయాలా, గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా, పార్టీకి పునాదులైన ముఖ్యంగా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై మోడీ.